నా పిల్లలు నా మాట వినట్లేదు, వారిని పెంచి పెద్ద చేసినందుకు వారెందుకు ఇలా దుర్మార్గులుగా తయారవుతున్నారంటే, లాలిపాట పాడుతూ వారి చేతులు ఫోన్ పెట్టింది నువ్వు కాదా? నాన్న నేను పని చేసుకొని వస్తాను, ఇలా కాస్త ఫోన్ చూసుకొని చెప్పి ఫోన్ ఇచ్చి వాళ్ళని దుర్మార్గులుగా దౌర్భాగ్యులుగా మార్చింది నువ్వే. ఒకప్పుడు పిల్లల్లో చేతిలో బొమ్మలు పెట్టేవారు, ఇప్పుడు పిల్లల చేతిలో సెల్ ఫోన్లో బొమ్మలు పెట్టిస్తున్నారు. ఈరోజు వాడు బొమ్మలే చూస్తున్నాడు అనుకుంటున్నావు, నువ్వు పోయాక వాడు కామెడీ షోలు చూస్తున్నాడు. వాడు ఈ పూట గేమే క్యాండీ క్రష్ ఆడుకున్నాను అనుకున్నావు, వాడు పబ్జీలో ఆడుతున్నాడు. చిన్న వయసు నుంచి ఫోన్ 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 వాడికి అలవాటు చేసి ఇప్పుడు నా కొడుకు నా మాట వింటం లేదంటే ఎందుకంటాడు? నువ్వు గడిపేదానికంటే నీతో వాడు ఫోన్తోనే గడుపుతున్నాడు కదా. ఓ ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లలకు ఫోన్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దూరం చేయండి. ఆ ఫోన్కి వాడు అలవాటు పడ్డాడా, వాడి జీవితం వాడు శాపంగా మార్చుకుంటాడు. వాడిని కన్నందుకు నువ్వు అనుభవించాల్సి వస్తుంది దుఃఖాన్ని, వేదనను, బాధను. ఎంత వీలైతే అంత తొందరగా వాడి నుంచి ఫోన్ దూరం చేయి.